హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి. అదైతే ఎలా చేయాలని నేనైతే చెప్తాను. కొంతమందికి అయితే ఆలూ ఫ్రై చేసేటప్పుడు అదైతే గుజ్జు గుజ్జుగా అవుతుందండి. అది అలా కాకుండా డీప్ ఫ్రై అయ్యేలాగా అయితే వండుదామండి. ఈ వీడియోని అయితే చివరి దాకా స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేయకుండా అయితే చూస్తాంలే కానీ ముందు ఆ సెటప్ ఏందయ్యా? నువ్వేంది, నీ అవతారం ఏంది, ఆ డ్రమ్ ఏంది? ఏందయ్యా మాకు ఈ కర్మ? మీ వదిన ఇంట్లో లేదు కదరా, అందుకే ఈ సెటప్. ఆమె లేకపోవడానికి ఈ సెటప్కు సంబంధం ఏందయ్యా అసలు? సంబంధం ఉంది మిత్రమా, కత్తికి బంగాళదుంపకి ఉన్నంత సంబంధం ఉంది. మరి వీడియోలు ఎవరు తీస్తారు? అందుకనే ఇలా సెట్ చేశా. ఓ బాబు, నీ తెలివికి ఒక దండవరా అయ్యా. ఆ షార్ట్ ఏందయ్యా? ఒక ప్యాంట్ అన్న వేసుకొని రావచ్చు కదయ్యా. దానికి రీజన్ ఉంది మిత్రమా. డైలీ వర్షం పడుతుంటే బట్టలు ఏడారితే, అందుకే ఈ గెటప్. సరేలేరా బాబు, ముందు మనోళ్ళకి ఆ ఫ్రై ఎలా చేయాలో చెప్పు ముందు. నేను అప్పటికి బయటికి వెళ్ళొస్తా. ఇప్పుడైతే మనం అయితే మ్యాటర్లోకి వచ్చేద్దామండి. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న బంగాళదుంపలను అయితే తీసేసుకొని వాటిని అయితే ఒలిచేసుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి వాటన్నిటిని. బంగాళదుంపలన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత మీరైతే ఒక గిన్నె తీసుకోండి. అందులోకి కొన్ని అయితే వాటర్ అయితే తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత అందులో ఒక 3 స్పూన్లు అయితే ఉప్పు అయితే వేయండి. వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను అయితే అందులో వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకోండి అందులోనే. అప్పుడైతే మనకైతే డీప్ ఫ్రైగా అయితే వచ్చేస్తాయండి. పిండి
మీ అందరికీ ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. ఈ వీడియోనే కాదండి, నేను చేసిన ఏ వీడియోకైనా కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను. దానికంటే ముందు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.